రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన మందటి మల్లేష్ గత 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ప్లేస్లో ఇల్లు కట్టుకోగా 2014లో పర్మిషన్ తీసుకొని ప్రహరీ కూడా కట్టుకున్నాడు. దానిపై ఇది నాది జాగా అంటూ దేవయ్య కలెక్టర్ను అనుసరించగా ఎంక్వైరీ లేకుండా కూల్చివేయమని ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని దీనిపై ఎంపీఓ సెక్రటరీ వాటిని టైట్ చేస్తున్నారు. ఇక మందు డబ్బాలు పట్టుకొని రెడీగా ఉన్నా కనికరం లేకుండా కనికరించని అధికారులు కలెక్టర్ దీనిపై వెంటనే చర్యలు తీసుకో నిజంగానే మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే దీనికి అధికారులు దేవయ్య బాధ్యులు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇల్లు కానీ ప్రహరీ గోడ కానీ కూల్చివేయడానికి ఇక్కడ ఆదేశాలు వచ్చాయంటూ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఎంపీఓ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వీళ్ళకు లెటర్ మంజూరు చేయడం జరిగింది. ఇది మీరు ఇల్లు ఎప్పుడు కట్టారు, ఎందుకు మీ మీద ఇంత జరుగుతుంది, చేసేది ఎవరు? మేము గత 30 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకున్నాము. కట్టుకున్నాక 2014 రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు లేకుంటే 2014 రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తర్వాత ఆ దాపదే గత 10 సంవత్సరాల నుంచి మీ ఇల్లుకు పర్మిషన్ లేదా అని ఇల్లుకు పర్మిషన్ లేదా అని కలెక్టర్కు లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇస్తే మాకు అప్పుడు పర్మిషన్ అనేది మనకు చదువు రాదు అగు అన్నది మాకు పర్మిషన్ అనేది ఒకరు రాలేరు, అప్పుడు ఇవ్వలేరు. 2014లో మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఇల్లు పన్ను కట్టడం చాలు చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కడతానే ఉన్నాము. అన్ని భూమి రిజిస్ట్రేషన్ ఇప్పటికైనా పర్మిషన్ ఉంది లేదు అని చెప్పి మీకు గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరైనా ఇంతవరకు మిమ్మల్ని అడగలేదు. సరే, ఈ రాజన్నపేట విలేజ్ గ్రామంలో పర్మిషన్ లేకుండా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీకు తెలుసా? అవి మా పల్లె మొత్తం పర్మిషన్ లేకుండానే ఉంది ఇల్లు. సరే, మీకోసమే ఎందుకు ఇంత ఇబ్బంది? మా గురించి అంటే వాళ్ళ తమ్ముని భూమి మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. వాళ్ళ తమ్ముని ద్వారానే, అంటే వాళ్ళ తమ్మునికి వచ్చిన ఇసా తీసుకొని కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక అలా నాకు హక్కు వస్తుందని వాళ్ళ అయ్య ద్వారా చేయించుకోలే, తమ్ముని ద్వారా ఇసా వచ్చినాకనే చేయించుకున్నాక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వచ్చినాక మళ్ళీ పర్మిషన్ ఏమంటే నువ్వు ఇంటి పన్ను కడుతున్నావు కదా, పర్మిషన్ ఏమవసరం లేదని కార్యదర్శి అన్నాడు. అంటే సరే అని కట్టుకుంటా వస్తే ఆయన ఊకే కలెక్టర్ దగ్గరికి పోయి ఆఫీస్ మండలం పోయి ఆడికి పోయి ఇలా వాళ్ళ ఇల్లుకు పర్మిషన్ లేదు, గోడ పర్మిషన్ లేదని కూలగొట్టమని ఓకే కలెక్టర్ దగ్గర లెటర్ పెడుతుండు. ఈ కార్యదర్శి వచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి కూలగొడతాం చేస్తామని అంటే మాకు ఈ కూలగొడితే 40 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇప్పుడు మళ్ళీ కూలగొడితే మళ్ళీ కట్టుకోవడానికి మాకు ఓకే లేదు. అందుకే కాబట్టి మేము చచ్చిపోతాం ఇది కూలగొడితే అని అనుకుంటున్నాం. ఇప్పటికైనా మనం చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు రాసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒప్పంద పత్రాలే కాకుండా వీళ్ళు ఇక్కడ గరిపటి గ్రామ పంచాయతీకి కట్టినటువంటి రసీదులు కూడా వీళ్ళ దగ్గరలో ఉన్నాయి. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ రసీదు ఇక్కడ ఉంది. అంటే అప్పుడు మనకు తెలిసిన విషయాలు ఏంటంటే గత 30 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ లోపల పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి అధికారులు కూడా అప్పుడు లేరు. కానీ ఉన్నా కానీ చాలా తక్కువ మట్టుకున్నారు. ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా వీళ్ళ దగ్గరలో ఉంది. ఇదే కాకుండా మళ్ళీ వీళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ కూడా వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇది ఒప్పంద పత్రం వాళ్ళతో వీళ్ళు ఇంతవరకు కూడా మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము దీన్ని తీసుకోమని చెప్పి కలెక్టర్ గారు కూడా ఎంపీఓ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది కూడా వీళ్ళకు నిదర్శనంగా వీళ్ళకు ఉన్నాయి. అదే కాకుండా రిజిస్ట్రేషన్ చూసినట్టయితే 2014 లోపల వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 2014 రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2015-16 నుంచి వీళ్ళకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వీళ్ళను ఏంటి అని అంటే వాళ్ళకు ఇప్పుడు అతని పేరేం పేరు దేవయ్య మంజూరు చేసిరని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వీళ్ళ ఇల్లు కూడా కూల్చివేయడానికి పరారు కూడా కూల్చివేయడానికి అని చెప్పి గ్రామ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దీన్ని ఏ రకంగా కూల్చివేయగలరా ఆ విషయాన్ని మనం కూడా కొంచెం తెలుసుకోవచ్చు. అధికారులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ క్లుప్తంగా కనబడుతున్నాయండి. వీళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. వీళ్ళ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవి మనం చూసుకోవచ్చు, ఇవి చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ మనం ఉన్న తర్వాత వీళ్ళకి ఇలాంటి సంఘర్షణ జరగడానికి దీనికి బాధ్యులు ఎవరు? దీనికోసం మేము సెక్రటరీ గారు మీతో ఏమని మాట్లాడుతున్నారు? సెక్రటరీ దేవయ్య అన్నట్టు ఆయన మేము అక్రమంగా ఇల్లు నిర్మించిరని
ఆ కలెక్టర్ దగ్గరికి పోయి లెటర్ పిటిషన్ ఇచ్చుకుంటా ఆయన నేను ఇంటికి తోలుతారు పోలీసు వాళ్ళతో ఇల్లు కూల కొడతాం మేము 40 సంవత్సరాల కింద కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇప్పుడు మళ్ళీ కట్టాలంటే మన నుంచి కాదు. అందుకే దయచేసి ఈ గోడను ఆపగలరని కోరుకున్నాను. థ్యాంక్ యూ పిఆర్ శ్రీనివాస్. ఇప్పటికైనా వీళ్ళ బాధను ప్రతి ఒక్కరు గుర్తించి అధికారులు కానీ ఎవరు కానీ గుర్తించి వీళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాను.